పాపము, ఏదైనా వ్యభిచారం చేసిన పాపము, ఇవన్నీ పాపాలే. అయినా నీ తోటి సహోదరుని ప్రేమించకుండా కూడా పాపమే ప్రేమించే సహోదరా. ఆ పాపం నుంచి నేను ఒప్పించాలని ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపంలో ధరించుకొని నీ కొరకే నా కొరకే మరో రూపం ధరించుకొని భూలోకంలో వచ్చానని ప్రేమటి సోదరా. ఇదిగో ప్రభువుని కలబో నా సంతోషకరమైన శుభవార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను. పశుభేమము తెలుపుచున్నది. చీకట్లో, శాపంలో, పాపంలో ఉన్న నీవు ఆ చీకటి నుంచి విడుదల పొందాలంటే, ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమటి సోదరుడా, ఈ దినము నీ కొరకే ఏ స్థితిలో ఉన్నావు, ఏ విషయంలో ఆలోచిస్తున్నావు ప్రేమటి సోదరుడా. బాధల్లో, ఇబ్బందులు, మరి నానా రోగాలతో ఇబ్బంది పడుతున్నావు. మరి నా ఇబ్బందితో చెప్పుకోవాలని చెప్పుకోలేక కూడా పోతున్నావు బహుశా. మరి ఆయన కన్నీటి బాధని ఆ ప్రభు చూసిన, ఎందుకంటే పరిశుభ్ర గ్రంథం ఈ విధంగా చదువుతుందో బైబిల్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడని, ఆ దేవుడు నన్ను మనం కాదండి లోకాన్నే ప్రేమిస్తూ వచ్చిన ప్రేమిటి సోదరా. ఆ లోకంలో అంటే నీవు మరి నీవు ఈ దినం శాంతి, సమాధానం, సంతోషం, ఆ జీవనంలో నువ్వు ఉండాలంటే ఆజ్ఞ మనము పాటించాలి. ఇల్లు వాళ్ళని పురమని ప్రేమించాలి. మరి ఏ విషయాలు గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు వారు, మరి ఆ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మానవ రూపం ధరించుకొని నీ పాపాలకు నిమిత్తం, నా పాపాలకు ప్రేమటి సోదరా, ఒకనొకప్పుడు 10 సంవత్సరాల కిందట నా జీవితం ఎంతో గంభీరమైన జీవితంగా ఉంది. మరి లోకంలో శాంతి లేక, సమాధానం లేక, మరి ఎవరికి చెప్పుకోలేక, మరి నా కుటుంబంలో మరి ఎందుకంటే ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, చుట్టాలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారండి. మరి నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఆ శాంతి, ఆ సమాధానం ఎలా పొందినంటే ఇలాగనే ఒకరి నాకు ఇట్లా గణపతికి ఇచ్చిన గణపతి నాకు తెలియదు. మరి ఆ గణపతి చదివినాను. నిజంగా నేను దేవుడు అయితే నేను బాధలో స్థితిలో ఉన్నాను నీకు తెలుసు. మరి లోకంలో ఆ ప్రేమ లేదు, తల్లితన ప్రేమ లేదు, భార్యతన ప్రేమ లేదు, బంధువులతన ప్రేమ లేదు. ఆ డబ్బు కంటే కూడా ఆ ప్రేమ దొరకలేదు. ప్రేమిటి సహోదరా, నేను లోకంలో తృణీకరించబడ్డాను. అయితే ఆ ప్రభు నన్ను చూశాడు. ప్రేమిటి సహోదరా, ఆ ప్రభు నన్ను చూశాడు. మరి ఆ ప్రభు నన్ను ఈ దినము నీ ముందు నిలబెట్టాలంటే ఒకటే కారణం, ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. నన్ను కాదు, మనని కాదు ప్రేమిటి సహోదరా, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ కొరకు నీ జీవితం మార్చాలని, నీ జీవితం మారాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ఊర్లో, నీ వీధిలో వస్తున్నాడు. ప్రేమిటి సహోదరా, మరి ఆ ప్రభువే నీతో చెప్తున్నారు ఒకటే మాట, నీ హృదయము ప్రభుగా అప్పగిస్తావా? 2015 సంవత్సరంలో నా హృదయం ప్రభుకు అప్పగించినాను. దేవా, ఈ పాపను ఒక్కసారి కరుణించవా? నా ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, నా చుట్టాలు నాకు దిక్కులేదు, నా తల్లి నన్ను ప్రేమిస్తలేదు అని నేను గంభీర బాధతో ఉన్నప్పుడు ఆ కల్వరిశిలలో వేలాడుతున్న యేసు ప్రభు నన్ను చూశాడు. ఆ యేసు ప్రభు నన్ను చూసి ఈ దినం మీ ముంగట సజీవంగా నిలబెట్టాడు. ప్రేమిటి సోదరా, మనమైన జరుగుతున్న నన్ను ప్రభు కాపాడుతూ వచ్చినాడు. ఒక్కటే నేను అడిగినాను, దేవా నిజంగా దేవుడైతే నన్ను కాపాడి నన్ను రక్షించుకొని నేను సేవ చేస్తాను, నీ కొరకు జీవిస్తానని. మరి ఆ తీర్మానం నేను ఆగ్రహం చేసుకున్నాను. మరి ఈ దినము ఏ బాధలో, ఏ స్థితిలో, ఏ ఇబ్బందులు ఎలా ఉన్నారు ప్రేమిటి సోదరా, నీకు తెలుసు, నీ ఉదయం తెలుసు. మరి ప్రభుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు నీ కొరకు వచ్చాడు. అందుకనే పరిశుభ్ర గ్రంథంలో సూచించున్నది, ప్రయాసపడి భారం మోసుకొని సమస్య చెడులారా నా ఇద్దరికి రండి, మీకు విశ్రాంతి కలిగిస్తానని ప్రభు సెలవును. ఎప్పుడైతే నీ విశ్వాసంతో నేను
ప్రభుని నమ్ముచావు అప్పుడు నేను నీ కుటుంబము రక్షించబడ్డ ప్రేమిడి సోదర. మరి నేను నా కుటుంబం రక్షించబడి ఈ దినము ప్రభు యొక్క సంతోషంలో ప్రభు యొక్క ఆనందంలో ఉంటున్నాను ప్రేమిడి సోదర. లోకంలో ఏమి శాంతి, లోకంలో ఏమి సమాధానం యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చారు. మరి నీకు ఇస్తారు. ఒక్కసారి నువ్వు ఎక్కడ ఉన్నావో, ఇంకా ఏ స్థితిలో ఉన్నావు